హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం కరకరలాడే కురుకురేలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని అందరూ ఇష్టపడతారు, ముఖ్యంగా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. కురుకురేలను కొన్ని టిప్స్ పాటించి మన ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. వీటి తయారీ కోసం ముందుగా పాన్లో 1 కప్పు వరిపిండి, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ పిండిలోకి మనం 1 కప్పు వరిపిండి తీసుకున్నాము కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం వేరే గిన్నె తీసుకోకుండా పాన్లోనే ఎందుకు కలుపుకున్నామంటే దీనిని డైరెక్ట్ గా తీసుకుని వెళ్లి ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పిండంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పిండి దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. పిండి ఈ విధంగా దగ్గరకు అయినప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల పాటు కదపకుండా అలాగే ఉండనివ్వాలి. దీనివల్ల పిండిలో ఉన్న తడంతా ఆవిరైపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిపైన 1 స్పూన్ నూనె పోసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా నూనె పోసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకుపోకుండా కురుకురేలు నీటిగా వస్తాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని ఉండలా చేసుకుని 2 చేతుల మధ్య ఇలా కురుకురే షేప్ వచ్చేలా చేసుకోవాలి. వీటిని ఎక్కువ లావుగా కాకుండా ఇలా సన్నగా చేసుకోవడం వల్ల కురుకురేలు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. వేయించుకోవడానికి కురుకురేలు సిద్ధమైపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కోసం నూనె పోసుకుని అది మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కురుకురేలు అందులో వేసుకోవాలి. నూనెలో వేసినప్పుడు పైకి తేలితే నూనె కాగినట్టు, అలా కాకుండా నూనె అడుగుకు వెళ్లిపోతే నూనె ఇంకా కాగాలి. వీటిని 2 నిమిషాల పాటు కదపకుండా వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి బయటకు తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కురుకురేలను నూనెలో వేయించుకోవాలి. ఇలా శబ్దం వస్తే కురుకురేలు బాగా వేగిపోయినట్టు. వేయించి పెట్టుకున్న కురుకురేల పైన 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ కూడా కురుకురేలకు పట్టేలా కలుపుకోవాలి. మనం పిండి కలుపుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం, అయినా ఇప్పుడు కూడా ఉప్పు వేసుకోవడం వల్ల ఇవి ఇంకా టేస్ట్ ఉంటాయి. అంతా పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఇలా గుల్లగా వస్తాయి. చూసారుగా, కరకరలాడే కురుకురేలను చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాము. ఇలాగే ఇంట్లోనే మనకు కావలసినప్పుడు ఈ కురుకురేలను చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.